అమ్మగారికి 97 ఏళ్ళు అనుకోండి. ఆవిడికి ఏమీ స్పృహ లేదు. ఏదో పెట్టింది తింటుంది, తిందో తినలేదో కూడా ఆవిడికి తెలియదు. 97 ఏళ్ళు ఆవిడ అలా ఉందనుకోండి. ఉంటే నాకు 77 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసాయి. నేను ఆవిడ మలమూత్రాలు పసిపిల్లలు తుడిచినట్టు తుడిచి ఆవిడికి మెత్తగా నేను అన్నం పెట్టి మా అమ్మని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నా ఖాతాలో ఏం వేస్తారంటే, భూ ప్రదక్షిణ శక్కేన 7 మాటలు ప్రతిరోజు ఈ భూమండలానికి ప్రదక్షిణం చేశానని, కాశీ యాత్రాయుతే నచ, నేను ప్రతిరోజు కాశీక్షేత్రంలో విశ్వనాథ దర్శనం విశాలాక్షి దర్శనం చేసి వచ్చానని నా ఖాతాలో వేస్తూ ఉంటారు. అందుకే అనారోగ్యం పాలైన అమ్మ నాన్న ఇంట్లో ఉండడం బిడ్డల అదృష్టం. అది బిడ్డల అదృష్టం. ఆ అదృష్టాన్ని తెలుసుకోని వాడికి అంత పాపం పడుతుంది. పెద్దదైపోయింది, అమ్మ బరువు అయిపోయింది అనుకున్న వాడికి, పెద్దదారు అయిపోయారు నాన్నగారు బరువు అయిపోయారు అనుకున్న వాడికి వాడు ఏం చేస్తే వస్తుంది ఆ పుణ్యం? కాబట్టి తనకున్న ప్రయోజనాన్ని గుర్తించుకోలేని పాపం వాడి ఖాతాలో వేస్తాడు.